మనకి తెలుగులో ఎక్స్పెరిమెంట్స్ మూవీస్ చాలా తక్కువ. ఎందుకంటే తెలుగు సినిమా అంతా కమర్షియల్ వరవడిలో కొట్టుకుపోతూ ఉంటుందనేది ఒక జనరల్ స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ని బ్రేక్ చేస్తూ కొన్ని సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చి అట్రాక్ట్ చేస్తుంటాయి, వాళ్ళని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తూ ఉంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటి అహం రీబూట్. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సినిమా మీద చర్చ నడుస్తుంది. ఈ సినిమా దర్శకుడు ఎవరా అని ఆరాలు తీస్తున్నారు. ఇప్పుడు ఆ దర్శకుడు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు ప్రసాద్ గారు? ఏ ఎక్స్పెరిమెంట్స్ సినిమాలు మన తెలుగులో క్వాంటిటీ వైజ్ చాలా తక్కువ. మలయాళం మూవీస్లో కానీ బెంగాలీ వీళ్ళు ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. మనకి కమర్షియాలిటీ ఎక్కువ. ఎందుకని ఒక సింగిల్ క్యారెక్టర్తోనే ఆడియన్స్ని ఆకట్టుకోవచ్చు అనే గట్ ఫీలింగ్ మీకు ఎక్కడ వచ్చింది? ఈ మధ్యన ఏంటి అంటే ఒక బ్రేక్ రావాలి అంటే ఇట్ హెస్ బికమ్ వెరీ డిఫికల్ట్ అండి. అంటే రైటర్గా ఉన్నాను, మంచి డైరెక్టర్స్ దగ్గర చేశాను, బట్ స్టిల్ ఒక మూవీ డైరెక్ట్ చేయాలి అన్నది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. పైగా రోజుకి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ న్యూ బ్లడ్ ఫ్లోయింగ్ ఇన్. తర్వాత ద ట్రెండ్స్ ఆర్ చేంజింగ్ మూవీస్లో. సో మనకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ మేక్ ఎ మూవీ. అది ఎంత తక్కువ బడ్జెట్లో ఎంత రీచ్ తీసుకురాగలితే దెన్ ద అటెన్షన్ ఆఫ్ ద ఇండస్ట్రీని మనం గ్రాప్ చేయొచ్చు అన్న థాట్ యాక్చువల్గా మీ మీద ఒక ఫోకస్ రావడానికి ఇలాంటి సబ్జెక్ట్ తీసుకున్నారు. అంటే ఫోకస్ ఇన్ ద సెన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఫ్యూ మీరు చెప్పినట్టు. సో ఆ స్పేస్లో ఐ విల్ హ్యావ్ మై ఫ్రీడమ్. దట్ ఈస్ వన్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చి అన్లెస్ యూ మేక్ ఫిల్మ్, అన్లెస్ యూ ప్రూవ్, మనకి రెండో అవకాశం కానీ ఇంకా దెర్ ఆర్ ఎ లాట్ మెనీ స్టోరీస్ చెప్పాలని ఉంది. బట్ అవన్నీ ప్రజెంట్ చేయాలి అంటే యూ నీడ్ అ ప్లాట్ఫామ్. అండ్ ఆ ప్లాట్ఫామ్ ఇఫ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ అనుకోండి, ఒక డిఫికల్ట్ హర్డల్ని మనం క్రాస్ చేసి వచ్చినప్పుడు దెన్ ద నెక్స్ట్ జర్నీ విల్ బీ ఈజీ అన్నది నాకు అనిపించింది. ఫస్ట్ అసలు ఈ డిఫికల్టీస్ అంటే ఇలాంటి సబ్జెక్ట్స్కి ప్రొడ్యూసర్స్ పట్టుకోవటం అనేది మోస్ట్ డిఫికల్టీ కదా. అది ఎలా బ్రేక్ అయింది? అది రఘువీర్ కానీ ఎలా ఒప్పుకున్నాడు ఇలాంటి? అంటే నాకేమనిపిస్తుంది అంటే వీఆర్ థింకింగ్ ఆడియన్స్ అందరూ ఒక కైండ్ ఆఫ్ మూవీసే ఇష్టపడుతున్నారని. బట్ ఆడియన్స్ ఆర్ ఇంటెలిజెంట్ అండి, అన్ని రకాలు ఇష్టమే వాళ్ళకి. ఇప్పుడు అహం ఓటీటీ ప్లాట్ఫామ్ మీద 200 million ప్లస్ కౌంటర్. సో ఆడియన్స్ ఆదరించారు, బాగా చూశారు. సో ద సేమ్ థింగ్ అబౌట్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ ద మనీడ్ ఫ్యాన్స్ అన్న ఉద్దేశం. దే ఆర్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఆఫ్ సినిమా. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు పేట్రన్స్ కూడా. ఒకప్పుడు రాజులు ఉండేవాళ్ళు, కళల్ని తీర్చిదిద్దేవాళ్ళు. ఈ మధ్యన ఏంటి అంటే బాగా డబ్బున్న ఫ్యాన్సే దే ఆర్ మేకింగ్ ఫిల్మ్స్. అంటే బికాజ్ అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ బిజినెస్ చేసే ప్రొడ్యూసర్స్ కాకుండా దెర్ ఆర్ సో మెనీ న్యూ ప్రొడ్యూసర్స్ కమింగ్ ఇన్. అవును. సో అట్లా మంచి అభిరుచి ఉంది ఆయనకి. అండ్ హీ ఆల్సో ఫెల్ట్ ఇట్ ఈస్ ఈజీ టు మేక్ అని. అంటే ఇనీషియల్గా రాగానే ఇఫ్ ఐ గివ్ హిమ్ లైక్ 40-60 లొకేషన్స్ పెట్టి ద హ్యూజ్ క్రూ, విపరీతమైన కాస్టింగ్, వీటన్నిటితోటి భయభ్రాంతులు చెందారు యాక్చువల్గా. అంటే వెన్ సచ్ యంగ్ పీపుల్ కమ్ ఇన్, ఎందుకంటే వెరీ ఇనీషియల్ ఫిల్మ్, దే కాంట్ మేక్ ఓవర్ రైడ్ దేర్ సిస్టమ్స్ ఇవన్నీ. సో అతనికి ఇది చాలా హాయిగా అనిపించింది. అండ్ అతను చాలా మంచి టేస్ట్ ఉంది అతనికి. వై సుమంత్ అండి, అంటే ఇలాంటి సింగిల్ క్యారెక్టర్ ఫిల్మ్ చేసేటప్పుడు ఒక స్టార్ మెటీరియల్కి వెళ్తాం. ఎందుకంటే వాళ్ళ ఫేస్తో కొంత అట్రాక్ట్ చేయొచ్చు అని, లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ అయినా ఆ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుందని. కానీ సుమంత్ విషయానికి వచ్చేసరికి సుమంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయి ఉన్నారు. సీతారామం సినిమాల్లో చూసిన ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయిన తర్వాత కూడా ఆ సింగిల్ క్యారెక్టర్ సుమంత్ అయితే బాగుంటుంది, సుమంత్తో నేను హోల్డ్ చేయొచ్చు అనే ఆ ఫీలింగ్ ఏంటి అంటే బేసిక్గా నాకు మంచి ఉచ్చారణ, మంచి తెలుగు వచ్చిన యాక్టర్స్ కోసం చూస్తున్నాను. టు బి వెరీ ఫ్రాంక్, వెరీ ఫ్యూ పీపుల్కి ఆ కైండ్ ఆఫ్ వాయిస్ ఉంటుంది. అంటే వాయిస్ మీద కమాండ్, అట్ ద సేమ్ టైం తెలుగు భాష మీద కల్చర్ ఉంది, వాయిస్ మీద భాష మీద కమాండ్ ఉంది. సో ఆర్జే అనగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూసే మేజర్ థింగ్ అది. సో ఆ క్రైటీరియాలో హీ ఫిట్స్ ద బిల్. సత్యదేవ్ కూడా ఫిట్ అవుతాడు. సత్యదేవ్ కూడా ఎస్ అతను కూడా ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. అతని దగ్గర కూడా వెళ్ళింది కథ, బట్ సమ్ డేట్స్ క్లాష్ ఆ టైంలో అండ్ వీ వర్ ఇన్ అ హరీ టు షూట్ ఎ మూవీ. అండ్ ఈ లోపల సుమంత్ గారు హీ గేవ్ అస్ ద బ్లెస్సింగ్, సో విల్ గో అహెడ్ అని వెళ్ళిపోయాం. అండ్ మీరు చెప్పినట్టు స్టార్స్ని తీసుకుంటే వన్స్ వీ పుట్ దెమ్ ఇన్ అవర్ ఫిల్మ్, మీకు ఏమవుతాయంటే ఇండస్ట్రీ మొత్తం ఇట్ రన్స్ ఆన్ బాక్స్ ఆఫీస్ నంబర్స్.
ఇప్పుడు ప్రీవియస్ ఫిగర్ ఏంటి, ఇప్పుడు వచ్చింది ఏంటి, దాని మీద నెక్స్ట్ ప్రాజెక్ట్ క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనదేమో ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్, వీ నో దట్ దెర్ ఈజ్ అ లిమిటెడ్ స్పేస్ అవైలబుల్. అలాంటి స్పేస్లో కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళు కొంతమంది ఫ్యూ స్టార్స్ ఉంటారు, ఓన్లీ దే కెన్ ఎక్స్పెరిమెంట్స్ చేయగలరు. అట్ ద సేమ్ టైమ్ ఫుల్ అప్ కూడా ఉంటుంది. అవునవును. మన దగ్గర ఏంటి అంటే ఎదర్ దెర్ ఆర్ స్టార్స్ ఆర్ దెర్ ఆర్ యాక్టర్స్. మనకి ఆ మిడ్ లేరండి. దట్స్ అన్ఫార్చునేట్, బట్ హోప్ఫుల్లీ ఈ మూవీ షుడ్ బి అన్ ఐ ఓపెనర్ అనుకుంటున్నాను ఫర్ ఎవ్రీ విచ్ క్రాఫ్ట్. ఎలా అంటే సింగిల్ లొకేషన్ అనేసరికల్లా నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ పెట్టలేం. అంటే కెమెరామెన్కి కూడా ఒక రకమైన సిక్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏం ఫ్రేమ్స్ పెట్టాలి ఇక్కడ అనే ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది కదా, దాన్ని ఎలా బ్రేక్ చేశారు? అంటే మేజర్ మీకు ఫస్ట్ పెద్ద హద్దులు అక్కడే ఉందండి. అంటే ఇట్ విల్ బికమ్ మోనోటనస్, లైక్ కెమెరా షుడ్ కాన్స్టెంట్లీ మూవ్ బికాస్ ఇట్ ఈస్ అ సింగిల్ క్యారెక్టర్, సింగిల్ లొకేషన్ ఫిల్మ్ అన్నది దట్ వాజ్ అవర్ ప్రైమరీ రూల్. సో ఆ రూల్కి తగ్గట్టు ఇఫ్ యు సీ ద కెమెరా ఈజ్ నెవర్ కాన్స్టెంట్, ఇట్ వాజ్ ఆల్వేస్ ఇన్ మోషన్. అంటే ఇట్ వాజ్ లైక్ స్టిచ్చింగ్ అ సింగిల్ షాట్ అనుకోండి ఒక రకంగా. ఇట్స్ అ సింగిల్ సీన్, నాట్ అ సింగిల్ షాట్, బట్ వీ ట్రైడ్ టు స్టిచ్ ఇట్ విత్ టూ మెనీ షాట్స్, మూవింగ్ షాట్స్. అదొక్కటి దట్ వాజ్ వన్ థింగ్. అంటే ఐ హ్యాడ్ ద ఫ్రీడమ్ ఆల్సో బికాజ్ యాజ్ ఫార్ యాజ్ ఎక్విప్మెంట్, ఇప్పుడు యునో ద ఎక్విప్మెంట్ ఇస్ హ్యూజ్, డాలీస్ ఇవి అన్నీ వచ్చేసాయి. సో వీ యూజ్డ్ ఎవ్రీ విచ్ థింగ్. తర్వాత వీ వెంట్ విత్ ఎనమార్ఫిక్ లెన్స్. ఎనమార్ఫిక్ లెన్స్ మూలంగా యాక్చువల్గా టీవీకి పడదు ఎనమార్ఫిక్ లెన్స్ బికాజ్ యూ హ్యావ్ అ స్ట్రెచ్ విజువల్, బట్ వీ వాంటెడ్ టు బ్రేక్ దట్. దాన్ని కూడా బ్రేక్ చేద్దాం. ఎలాగో మనం వీఆర్ గోయింగ్ ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ మోడ్. సో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామని తెలిసినప్పుడు ఇంకా భయం ఎందుకో అనిపించింది. ఎగ్జాక్ట్లీ. అంటే మాకు మీ సినిమా చూస్తున్నప్పుడు డబ్బింగ్ యొక్క విలువ తెలిసింది. యాజ్ మనకు ఆర్టిస్ట్ కనిపించి యాక్ట్ చేసినప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ యొక్క ప్రతిభ మనకి తగలదు, డైరెక్ట్గా తగలదు. కానీ మీ సినిమా చూస్తున్నప్పుడు ఓహో, ఒక క్యారెక్టరైజేషన్ కనిపించకుండా వాయిస్తో కూడా ఇంత హుక్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఆ కిడ్నాప్ అయిన ఎవరు చెప్పారు, డార్లింగ్ శ్వేతనా? శ్వేత. అసలు ఆ అమ్మాయి క్యారెక్టర్లోని ఎమోషన్స్ అన్నీ ఆ అమ్మాయి ఎవరో తెలియదు, కేవలం వాయిస్లోనే ఆ అమ్మాయి మాకు ఎమోషన్ని హుక్ చేయగలిగింది. సో ఏం చెప్తారు, వినిపించిన క్యారెక్టర్స్ గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా దే ఆర్ ఫెంటాస్టిక్ వాయిస్ యాక్టర్స్ అండి. వాయిస్ యాక్టర్స్ అనాలి, వాయిస్ యాక్టర్స్. అందుకే ఐ నెవర్ కాల్ దెమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్స్, వాయిస్ ఆర్టిస్ట్. అండ్ బికాజ్ ఈ మూవీలో లిటరల్లీ దే యాక్టెడ్ విత్ ద వాయిసెస్. ఇప్పుడు నార్మల్గా వెన్ టూ పీపుల్ హ్యావ్ ఎ కాన్వర్జేషన్, నేను నిన్న మాల్కి వెళ్ళాను, అక్కడ వాడు ఎవడో కలిసాడు అనగానే యూ హ్యావ్ ఎ సర్టన్ ఇమాజినేషన్. ఎందుకంటే మీకు మాల్ తెలుసు, మీకు ఎవరన్నా అక్కడ ఎదురు పడితే ఎలా ఉంటుంది, ఇవన్నీ రికలెక్ట్ చేసుకోగలుగుతారు. మనకి 80s 70s రేడియోస్లో నాటకాలు వినేవాళ్ళం. మనకు విజువలైజేషన్ వచ్చేది కాన్వర్జేషన్స్ జరుగుతున్నప్పుడు. ఆ నాస్టాల్జియా ఫీలింగ్ కలిగింది. అంటే మనకి బుక్ రీడింగ్ ఈజ్ అ హ్యూజ్ పాస్ టైం. అది రాను అంతరించిపోయింది. సో నేనేమో యావిడ్ బుక్ రీడర్. బుక్ ఎగ్జిబిషన్స్ నడుస్తున్నాయి. బట్ అటెన్షన్ స్పాన్ తగ్గిపోయిందండి. ఎవ్రీథింగ్ షుడ్ బి అ విజువల్ అని ఆరాటంలో ఉన్నారు ఈ జనరేషన్. ఎస్పెషల్లీ ఈ జనరేషన్లో చదవటం తగ్గిపోయింది. మీకు ఎంతసేపు ఇన్స్టా రీల్స్, టిక్ టాక్ ఇలాంటివి అయిపోయాయి. అటెన్షన్ డైవర్షన్ అనేది ఇప్పుడు పెద్ద ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం. సో ఐ వాంటెడ్ టు మేక్ అ ఫిల్మ్. దానిలో ఆడియన్స్ ఏంటి అంటే, నేను ఒక పార్ట్ డైరెక్ట్ చేస్తే దే షుడ్ డైరెక్ట్ ద అదర్ పార్ట్. ఎవరి ఇమాజినేషన్లో అమ్మాయి ఒకలాగా ఉంటుంది, ఎవరి ఇమాజినేషన్లో ఆ కిడ్నాప్ అయిన సినారియో ఒకలాగా ఉంటుంది. సో దాన్ని మేము అంటే ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం ఆడియన్స్ని, బికాజ్ వీ డోంట్ హ్యావ్ ఎలా కనెక్ట్ చేస్తాం. మనకేమో స్టార్ లేదు, ఏది లేదు. ఎవ్రీథింగ్ విజువలైజేషన్ అయిన ఈ రోజుల్లో వాయిస్ త్రూ కనెక్ట్ చేయటం క్యారెక్టర్స్ అనేది ఒక డైరెక్టర్గా బిగ్గెస్ట్ ఛాలెంజ్ మీరు అచీవ్ చేస్తారు. అంటే మేము ఆ సిచ్యువేషన్స్లోకి వెళ్ళగలిగాం, ఊహించగలిగాం. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒక పారిశ్రామికవేత్త ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేసి సీఏ మాట్లాడుతుంటారు. సో ఏం జరుగుతుంది అని ఊహించగలిగాం. సో చిన్న మైండ్కి కూడా చిన్న పని పెట్టారు. అవునండి. దట్ ఈస్ హౌ ఐ వాంటెడ్ టు కనెక్ట్ విత్ ద ఆడియన్స్. కరెక్ట్. అంటే క్యారెక్టరైజేషన్, సుమంత్ క్యారెక్టరైజేషన్ చూసుకున్నా కూడా హీఈస్ ఆల్రెడీ బ్రోకెన్ పర్సన్. ఏదో ఎగ్జైట్మెంట్తోనో
ఒక జాయ్ఫుల్గా ఉన్న క్యారెక్టర్ ఏం కాదు, కాదు. ఒక గిల్టీతో బతుకుతున్న క్యారెక్టర్. అంతే. అక్కడి నుంచి మాకు ఎండ్కి వచ్చేసరికి ఒక చిన్న ఫిలాసఫీ టచ్ కూడా కనిపించింది. యా యా సో వెల్ రిటన్ అండ్ వెల్ ఎగ్జిక్యూటెడ్ ఫిల్మ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈజ్ ఇట్ పాసిబుల్ అండి ఒక డైరెక్టర్గా సస్టైన్ అవటం అంటే? సినిమాకి రైటర్గా మీరు జర్నీ స్టార్ట్ అయ్యారు, అహం రీబూట్ అనే సినిమా చేశారు, సో దాన్ని ఓటీటీలో రిలీజ్ చేసే వరకు ఇప్పుడు ఆడియన్స్ అప్రిషియేషన్ మీ వరకు వస్తుంది, కానీ ఈ జర్నీ అంత సులభమా? లేదండి, ఇట్స్ వెరీ టఫ్. ఇప్పుడు మా మూవీ ఫినిష్ అయ్యే 2 years అయింది యాక్చువల్లీ. యా, ఒక రకంగా ఫిలిమ్స్ అనేవి స్టేల్ అయిపోతాయి, బట్ లక్కీగా ద కాన్సెప్ట్ వాజ్ ఫ్రెష్ కాబట్టి ఇప్పటికీ అది ఇట్ ఈస్ యునో రెజనేటింగ్ విత్ ద ఆడియన్స్ కరెక్ట్గా. వాళ్ళ నుంచి నాకు అప్రిసియేషన్ కాల్స్ వస్తున్నప్పుడు ఇన్స్టా త్రూ మెసేజెస్ వస్తున్నాయి ర్యాండమ్ సర్కిల్స్ నుంచి, నాట్ బై పీపుల్ హూమ్ మాకు ఫ్రెండ్స్ అనో వాళ్ళో కాదు, అసలు ఎవరో తెలియని వాళ్ళు పెట్టేస్తూ ఉన్నారు. అండ్ రియల్లీ వెరీ హ్యాపీ. బట్ ద పాయింట్ ఈస్, సి ఎంట్రీ కెన్ బీ ఈజీ, ఎవరైనా రావచ్చు, ఓపెన్ టెస్ట్, కానీ బట్ సమ్మన్ బిలీవింగ్ దట్ ఇతని విజన్కి నేను ఐ ఫండ్ హిమ్ అన్నది, దట్స్ ద ఫస్ట్ స్టెప్. అది చాలా కష్టం. ఎంత ప్రూవ్ చేసుకున్నా ఇన్ అన్ అదర్ క్రాఫ్ట్, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బికమ్ ఎ డైరెక్టర్. దట్స్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి టు సస్టైన్ ఇన్ ఏజ్, అంటే ఏమవుద్దంటే ఒక 10 years ఇన్ ద ఇండస్ట్రీ అవగానే పీపుల్ థింక్ దట్ ఇతను చాలా మెచ్యూర్ అయ్యడమో ఇన్ ద ఇండస్ట్రీ అనుకుంటారు. బట్ ద పాయింట్ ఈజ్, ఇక్కడున్న సినారియోస్ ఎలా ఉన్నాయంటే 10 years అయిపోయింది, ఐ థింక్ అతనిలో ఆ ఫ్రెష్ జ్యూసెస్ అయిపోయి ఉంటాయేమో, వీ షుడ్ లుక్అవుట్ ఫర్ న్యూ బ్లడ్, యంగ్ బ్లడ్ అన్న సినారియో ఇది. కట్ త్రోట్ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ పరిధులు ఉన్నాయి కదండి, కమర్షియల్ పరిధులు ఉన్నాయి, అండ్ యూ హ్యావ్ డిఫరెంట్ జానరాస్. ఏవైతే టచ్ చేయలేదో ఆ జానరాని ఎంచుకోవడం మూలంగా టుడే ఐ కుడ్ హ్యావ్ దట్ సెపరేట్ స్పేస్. లేకపోతే ఎన్నో వస్తూ ఉంటాయి కమర్షియల్ ఫిల్మ్స్, వాటితో పాటు ఇది కూడా ఎవ్రీ ఫ్రైడే చాలా మంది అయిపోతాం అంతే. సో అన్లెస్ యూ ట్రై సంథింగ్ న్యూ యూ కాంట్ సస్టైన్. ఇప్పుడు అంటే యాజ్ అ రైటర్గా మీ జర్నీ స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు డైరెక్టర్గా ఒక ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్ తీశారు, అది సక్సెస్ఫుల్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రన్ అవుతూ ఉంది. ఏం చెప్తారంటే రైటర్గా మీకు సుఖంగా ఉందా, డైరెక్టర్గా మారిన తర్వాత ఎక్కువగా? అంటే డైరెక్షన్ అన్నది దో టఫ్, మనం అనుకున్న స్టోరీని మనకు నచ్చినట్టుగా చెప్పొచ్చండి. బట్ వెన్ యూ రైట్ ఫర్ అదర్స్, మన స్టోరీని వాళ్ళకి నచ్చినట్టుగా చెప్తారు. సో అక్కడ ఏమవుద్ది అంటే, వాట్ ఐ ఇమాజిన్ సమ్టైమ్స్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అంటారు కదా, ఒక 30 to 40% అక్కడే పోతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాజ్ అ రైటర్ నేను స్ట్రగుల్ అయిన ఏరియాసే అవి. సో త్వరగా డైరెక్టర్ అయిపోవాలి అనే ఉండింది. ఎందుకు సార్ అంటే రైటర్స్ అందరూ ఎందుకు రైటర్స్గా ఉండటానికి ఇష్టపడట్లేదు? మన ఇండస్ట్రీలో ఇప్పుడు రైటర్స్ స్కేర్సిటీ ఉంది. ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ చూస్తే 15 నుంచి 20 members రైటర్స్ దొరికారు. ఇప్పుడు రైటర్స్ దొరకట్లేదు. ఎవ్రీ రైటర్ కూడా తన 2-3 సినిమాలు రైటర్గా సక్సెస్ అవగానే డైరెక్టర్ అయిపోతున్నారు. ఎందుకని ఆ రైటర్ అనే ఒక పోస్ట్ని అనేది టెంపరీగానే చూస్తున్నారండి? అంటే ద మోస్ట్ అండర్ వాల్యూడ్ పోస్ట్ అండి. అవునా? చాలా. అంటే ఒక చిన్న లాస్ట్ ఏడియా ఉంటాడు కదా, ఈవెన్ హీ కెన్ యునో కమ్ అండ్ టచ్ యువర్ స్క్రిబుల్ సంథింగ్ అలా. సో ద పాయింట్ ఈస్ గివ్ రెస్పెక్ట్ టు రైటర్స్, ఎందుకంటే దే ఆర్ ద ఫౌండేషన్ ఫర్ ఎనీ ఫిల్మ్. మీరు ఆ ఫౌండేషన్ని సరిగ్గా మారుస్తూ చూడలేక డైరెక్టర్స్ అవుతారు. అంటే తెలియకుండా ఒకలాంటి ఇది వచ్చేస్తుంది. అంటే బాగా అంత అండర్ వాల్యూడ్ ఏంటి? ఇప్పుడు ఒక రైటర్ ఇంత చదువుకొనే వచ్చి ఉంటాడు కదా, హీ వుడ్ హ్యావ్ లెఫ్ట్ సమ్ అదర్ ఫీల్డ్స్ టు కమ్ హియర్ థ్రైవ్ రైట్. కానీ ఆ రైటింగ్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉందనుకోండి, అండ్ మనం రాసిచ్చింది ఒకటి, తీరా ఫినిష్డ్ ప్రోడక్ట్ చూసిన తర్వాత వాట్ యూ వాల్యూడ్ ద మోస్ట్ అవి పోతున్నాయి అనుకోండి. ఇప్పుడు నేను ఐ జస్ట్ టెల్ అన్ ఇన్స్టెన్స్ అండి. ఒక చిన్న సినిమా చేశాను, బ్రేకప్ అని. దానిలో ఏంటి అంటే, నీకు డాగ్స్ అంటే చాలా ఇష్టం కదా, ఒక కుక్క పిల్ల చచ్చిపోతే మళ్ళీ ఇంకో కుక్కను పెంచుకోలేదు, అలాంటిది వీడి లవ్ని అంత ఈజీగా ఎలాగ మర్చిపోతున్నావు అని అడుగుద్ది ఒక క్యారెక్టర్. అంటే హీఈస్ నాట్ అ పెట్ డాగ్, హీఈస్ అ మ్యాడ్ డాగ్, వాడు ఎప్పుడు కరుస్తాడో తెలియదు అన్నది నేను రాసిన ఎక్స్ప్రెషన్. దాన్ని హీరో హర్ట్ అవుతారేమో అని హీఈస్ నాట్ ఎ పెట్ డాగ్, హీఈస్ టైగర్ అని రాశాడు ఒక ఏడి. ఫైనల్ ప్రోడక్ట్ అది చూశాను. అంటే హీఈస్ నాట్ ఎ పెట్ డాగ్, హీఈస్ అ మ్యాడ్ డాగ్ అన్నదానికి
అంటే అసలు రైమింగ్ లేదు, అసలు వాట్ షీఈస్ ట్రైంగ్ టు టెల్ అన్నది లేదు. మీరు చెప్పిన ఆ కాంటెస్ట్లో అతని క్యారెక్టరైజేషన్ ఉంది, ఈ టైగర్లో ఏముంది? ఏం లేదు. అంటే జస్ట్ దట్ హీ షుడెంట్ గెట్ హర్ట్, ద యాక్టర్ ప్రొట్రేయింగ్ ఇట్. వాడిని మ్యాడ్ డాగ్ అన్నామా అనుకొని మార్చేస్తాను అంటే, సో దట్స్ వెన్ ఐ ఫెల్ట్ లేదు ఇంకా జస్ట్ ప్యాక్ దిస్ పెన్ అండ్ పేపర్, రైట్ ఫర్ యువర్ సెల్ఫ్, నువ్వే సినిమా తీసుకోవాలి, నువ్వే చెప్పాలి. అక్కడ నుండే స్టెమ్ అయిందండి ఈ మూవీ. ఇది ఇప్పుడు నా పైన ఎవ్వరు డబ్బులు పెట్టకపోయినా రిక్వెస్ట్ చేసుకొని కెమెరా వాళ్ళని వీళ్ళని రిక్వెస్ట్ చేసి ఐ వాంటెడ్ టు మేక్ ఇట్. ఇప్పుడు ఏదో ఒక స్టూడియో తీసుకొనన్నా ఐ ట్రై టు మేక్ దిస్ ఫిల్మ్ అన్నది, దట్ వాజ్ మై ఇంటెన్షన్. ఎంత స్ట్రగుల్ అయినా లక్కీగా ఐ గాట్ వెరీ డీసెంట్ ప్రొడ్యూసర్. ఆయన ఉండబట్టి ఇవాళ దట్ విజన్ హ్యాస్ కమ్ అవుట్ వెల్. అండ్ ఈ స్ట్రెస్ అంతా లేకుండా ఐ కుడ్ కాన్సన్ట్రేట్. మీ ప్రొడ్యూసర్ కూడా బ్రేక్ ఈవెన్ అయిద్దని నేను నమ్ముతున్నాను. డెఫినెట్గా అవుద్దండి, డెఫినెట్గా అవుద్ది. అండ్ హీల్ ఆల్సో మేక్ గుడ్ ఫిల్మ్స్. ఇప్పటి నుంచి మంచి అభిరుచి గల ఆయన. సో హీ వోంట్ స్టాప్ హిస్ జర్నీ. డెఫినెట్గా వాయుపుత్ర బ్యానర్ విల్ కంటిన్యూ. ఏం కథలు ఉన్నాయి మీ దగ్గర? నెక్స్ట్ ఏమి చెప్దాం? ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ దారిలోనే వెళ్దామన్నా? లేదండి, లేదు. సి ద పాయింట్ ఇస్ ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్. యాక్చువల్గా చూస్తే మనం ఏమంటాం ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చేయటం అనేది మోస్ట్ రిస్కియెస్ట్ బిజినెస్ ఇన్ ద వరల్డ్. అందరూ ఒప్పుకుంటారు. కానీ సింగిల్ క్యారెక్టర్స్ లేకపోతే మీరు క్రియేట్ చేసిన ఇప్పుడు అహం రీబూట్ లాంటి చూస్తే రిస్క్ లో మోర్ రిస్క్ లాగా అనిపిస్తాయి అవుట్ సైడ్ నుంచి చూసేవాళ్ళకి, అంటే ఆన్ పేపర్ చూసేవాళ్ళకి. ఇప్పుడు మీరు ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేసి అది ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఒక మార్క్ని క్రియేట్ చేసిందంటే ఓకే, కానీ ఈ సక్సెస్ ని చూసేంత వరకు ముందు వరకు 1,00,000 ప్రశ్నలు ఉంటాయి. సో నేను అనేది ఏంటంటే ఎవ్రీ మూవీ ఎక్స్పెరిమెంటే. బట్ ద పాయింట్ ఈస్ చాలామంది ఇక్కడ ఒకటి ఉంది, టైప్ కాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్స్పెరిమెంట్ తీసాడు కాబట్టి నెక్స్ట్ కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తారా అన్నది ఉంది. బట్ నో, నాకు అనిపించింది ఈ టైంలో ఐ వాంట్ టు టెల్ దిస్ స్టోరీ అంటే ఐ వాంట్ టు టెల్ దట్ స్టోరీ. ఇప్పుడు నెక్స్ట్ నేను ఐఎమ్ రిటర్న్ అ లవ్ స్టోరీ, దాన్ని చేస్తూ ఉన్నాము. అండ్ హోప్ఫుల్లీ టూ మెనీ డిఫరెంట్ జానరాస్ని వీఆర్ వర్కింగ్ అండి. అన్డౌటెడ్లీ అహం రీబూట్ చూసిన తర్వాత మాకు సుమంత్ కనిపిస్తున్నాడు, కానీ మా ఆలోచనలన్నీ ఈ డైరెక్టర్ ఎవరా అని ఆలోచించడం వైపుకు మీ వైపుకు మళ్ళాయి. మీరు కమింగ్ ఫిల్మ్స్లో కూడా మీ మార్క్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.